వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి మరొకసారి వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. ఈ మధ్య ఆయన యూట్యూబ్లలో ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా రకాలమైన కామెంట్స్ చేస్తుంటారు. పొలిటికల్ లీడర్స్ మీద, అలాగే సినిమా స్టార్ల మీద, వారి పెళ్లిళ్ళ మీద, వారి సినిమాల మీద జాతకం చెప్తానంటూ ఏవో కామెంట్స్ చేస్తాడు. దాన్ని వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ట్రోల్ చేసినప్పుడు దానికి వివరణ ఇస్తూ మరొక విధంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మధ్య సినిమా హీరో ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు, సలార్ సినిమా రిలీజ్ కాదు, ప్రభాస్ కెరియర్లో ఇంకా హిట్లు అనేవి పోయినవి, బాహుబలితోటి అతను హిట్, లాస్ట్ హిట్ అదే, ఇంకా ఎన్ని సినిమాలు తీసినా అతను హిట్ కాదు అని ఒక కామెంట్ చేస్తే దాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వేణుస్వామిని తిట్టకుండా తిట్టారు. నువ్వు ఇలా అంటావా ప్రభాస్ గారిని అని. అలాగే ఆ తర్వాత సలార్ అనే సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిందట. హిట్ కాగానే ఇక వేణుస్వామిని భీకరంగా ట్రోల్ చేస్తూ ఆడుకున్నారు. సలార్ సినిమా హిట్ అయిపోయింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, నువ్వు చెప్పిన జ్యోతిష్యం, నువ్వు చెప్పిన ఆస్ట్రాలజీ ఏమైంది అంటూ వేణుస్వామిని తిట్టారు. వేణుస్వామిని తెగ ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రభాస్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తున్నాడు. అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడ సందు దొరికినా కానీ వేణుస్వామి గారిని తిట్టడం, వేణుస్వామి గారిని దూషించటం, సోషల్ మీడియా అతనికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఇలా చేయటంతో వేణుస్వామికి చిరెత్తుకొచ్చి ఒక హార్ష్ కామెంట్ చేశాడు. ఫ్యాన్స్ గనుక, ప్రభాస్ ఫ్యాన్స్ గనుక ఇలానే బిహేవ్ చేసి నా పైన దుష్ప్రచారం చేస్తే, సోషల్ మీడియాలో నా మీద వ్యతిరేకమైన కామెంట్స్ పెడితే, నేను ప్రభాస్ చీకటి వ్యవహారాలను, చీకటి జీవితాన్ని బయట పెడతాను, అవన్నీ నాకు తెలుసు, చీకటి వ్యవహారాలను, ఇల్లీగల్ కనెక్ట్స్ నేను బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ దానికి ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ చీకటి వ్యవహారాలు బయట పెడతాను అని ఏం చెప్తున్నాడు? ఏం చెప్పే జ్యోతిష్యమా, లేకపోతే ఇంకేంటి? మరి ఏమన్నా గూఢాచార, స్పైయా, ఏంటి పరిస్థితి? నువ్వు జ్యోతిష్యం చెప్తానన్నావు, జ్యోతిష్యంతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ను హర్ట్ చేశావు. హర్ట్ చేసిన తర్వాత వాళ్ళేదో చెప్పిన తర్వాత ఇప్పుడు మరీ పర్సనల్గా తీసుకొని ఆయన చీకటి వ్యవహారాలను బయట పెడతాను, ప్రభాస్ గారు ఇల్లీగల్ కాంటాక్ట్స్, అలాగే ఏ హీరోయిన్తో ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతారంటే అసలు మీరెవరండి? ఏం రైట్ ఉంటుంది మీకు? ఒక ఆస్ట్రాలజీగా ఉండి, ఒక జ్యోతిష్కంగా ఉండి జ్యోతిష్యం చెప్పండి, అంతేగాని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకండి. గతంలో కూడా కేసీఆర్ గెలుస్తాడు, మళ్ళీ కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతారని చెప్పి అబాస్పాలయ్యాడు. ఆ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేదు, కేసీఆర్ పార్టీ ఓడిపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. దాన్ని ఏదో కవర్ చేసుకోవడానికి నేను జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను అని ఏదో చెప్తుంటాడు. నువ్వు ఏదో చెప్తావు, అది మిస్ఫైర్ అవుతుంది, దాన్ని ఎవరో ట్రోల్ చేస్తే దాన్ని మళ్ళీ ఊకోవు, ఏదో ఒకటి చేస్తుంటాం. ప్రభాస్ సినిమా హిట్ కాదని అన్నావు అంటే మళ్ళీ వాళ్ళు సలార్ సినిమా హిట్ అయింది కదా అంటారు. అంటే దానికి మళ్ళీ నువ్వేం చేస్తావంటే చీకటి వ్యవహారాలు బయట పెడతాను, ఆ వ్యవహారాలు బయట పెడతాను అంటారు. ఎప్పటికైనా మానండి. మీ జ్యోతిషం అనేదే ఫాల్స్, మీరు చెప్పేదంతా శుద్ధ అబద్ధం, శుద్ధ దండగా ఎవరో చెప్పించుకుంటున్నారు. దాన్ని పట్టుకొని మీరు ఏదో కొంచెం పాపులర్ అవుదామని చూస్తున్నారు. ఇంకా దాన్ని మళ్ళీ సెలబ్రిటీల మీద చెప్పి ఏదో ఎప్పుడు లైమ్ లైట్లో ఉండి, ఏదో ఒక వివాదంలో ఉండి, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు నా వైపే చూడాలన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తుంటారు. ఎప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి వేణుస్వామి గారు, ఎప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకోండి. ఏ హీరోల మీద, ఏ రాజకీయ పార్టీల మీద ఆష్ కామెంట్ చేయబాక. జ్యోతిష్యం చెప్పండి, ఏదో జ్యోతిష్యం చెప్తారు, ఫ్లూక్లో 1-2 తగలగానే మిమ్మల్ని మించిన లేరనుకున్నట్టు మీరు బిల్డప్ ఇస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు జాగ్రత్తగా మీ వ్యవహారాలను చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవారు ఊరుకనే ఉండరు, ఆ తర్వాత మీకే నష్టం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.